నమస్తే. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 13వ శ్లోకం. గామా విశ్వచ భూతాని ధారయామ్యహం ఓజసా పుష్ణామి చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః. సో భగవానుడు ఇప్పుడు ముందు శ్లోకం నుంచి ఆయన యొక్క విభూతులు ఎలా ఫిజికల్ గా మేనిఫెస్ట్ అవుతున్నారో చెప్తున్నారు. సో ఇప్పుడు అంటున్నారు, గామా విశ్వచ భూతాన్ని ధారయామ్యహం ఓజస. ఓజస అంటే ఆయన యొక్క ఈశ్వర శక్తి. సో నా యొక్క ఈశ్వర శక్తితో గాం ఆవిశ్య అంటే భూమి యందు నేను ప్రవేశించి గామా విశ్వచ భూతాన్ని ధారయామ్యహం ఓజస. సో నా యొక్క ఈశ్వర శక్తితో నేను ఈ భూమి యందు ప్రవేశించి ఈ భూమిని పటిష్టంగా నేను ఉంచుతున్నాను, కదిలిపోకుండా దాన్ని నేను భరిస్తున్నాను. అట్లనే దానిపైన ఉన్న సమస్త జీవుల్ని కూడా నేను పెంచి పోషిస్తున్నాను. సో గామా విశ్వచ భూతాన్ని ధారయామ్యహం ఓజస. సో నేను ఈ భూమిని ధరిస్తున్నాను, నేను దీన్ని ధరించి దాని మీద ఉన్న సమస్త జీవుల్ని కూడా పెంచి పోషిస్తున్నాను. అట్లాగే నా యొక్క ఈశ్వర శక్తితో నేను చంద్రుడినయి సమస్త ఈ భూమి పైన ఉన్న సమస్త సస్య జాతులని, అంటే నా యొక్క ఆయన రసస్వరూపుడు, రసాత్మక అంటే రసస్వరూపుడు కూడా, అంటే దానికి కావాల్సిన వాటర్ రిలేటెడ్. సో ఆయన ఆ వాటర్ రిలేషన్ తో ఏం చేస్తున్నారు, సమస్త ఈ భూమి మీద ఉన్న సమస్త చెట్లని కూడా ఆయన నరిష్ చేస్తున్నారు. సో ఆ చంద్రుడి ద్వారా. సో పుష్ణామి చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మక. సో ఆయన యొక్క రసస్వరూపుడు కాబట్టి చంద్రుడి ద్వారా ఈ భూమి పైన ఉన్న సమస్త ఔషధి చెట్లలో ఔషధి గుణాలని పెంచి మనుషులకి కావాల్సిన రకంగా ఆయన తయారు చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. సో అది చెప్తున్నారు భగవానుడు. సో ఈ విధంగా సమస్త భూమి పైన ఉన్న సమస్త భూతాలని చెట్లని నేనే భరిస్తున్నాను, పెంచుతున్నా, పోషిస్తున్నా అని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.